స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వాములందరికీ చిన్న మనవి. కేరళలో ప్రాణాంతకమైన వ్యాధి ప్రబలుతూ ఉన్న ఈ సందర్భంలో భయపడకుండా శాస్త్రీయమైన అవగాహన పెంచుకొని ప్రవర్తిస్తారని మనవి చేస్తూ ముఖ్యమైన ఇందులోని శాస్త్రీయ విషయాలు ప్రతిపాదన చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఇది రెండు రకాలుగా ఉంటారు మనుషులు. నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది కొందరిలో. ఇవన్నీ మమ్మల్ని ఏం చేస్తాయి, భగవంతుడు ఉన్నాడు కదా, కాబట్టి ఇలా ఏదో ఒక మూర్ఖ భావంతో ప్రవర్తించేవారు కొంతమంది. మరి కొంతమంది విపరీతంగా భయానికి గురవుతారు. భయం వద్దంటే నిర్లక్ష్యము, జాగ్రత్తగా ఉండమంటే భయము. అలా ఉండకూడదు. కాబట్టి శాస్త్రీయ అవగాహన పెంచుకుంటే భయం లేకుండా ఉంటారు. అలాగే శాస్త్రీయ అవగాహన పెంచుకుంటే ప్రవర్తించాల్సిన తీరు జాగ్రత్తలు తెలుసుకుంటే నిర్లక్ష్యం లేకుండా ఉంటారు. క్షేమంగా అయ్యప్ప స్వాములందరూ కేరళ శబరిమల దర్శనం చేసి స్వామివారి అనుగ్రహాన్ని ఆశీస్సులు తీసుకొని కుటుంబాలకి, హిందూ కుటుంబాలకి చేరవేస్తారని ఇక విషయంలోకి మనం ప్రవేశిస్తూ పరిశీలిద్దాం. ఇది వైరస్ బ్యాక్టీరియా కాదు, ఇది అమేబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనేటువంటి వ్యాధి బాగా ప్రబలంగా ఉంది. ఈ వ్యాధికి ఒక లక్షణం ఉంది. ఈ వ్యాధిలో ఇంతవరకు మరణాల శాతం అత్యధికంగా ఉంది. దాదాపుగా 90% పైచిలుక ప్రపంచంలో ఎక్కడ చూసినా. కాబట్టి దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది రాకుండా చూసుకోవటం చాలా ప్రధాన కర్తవ్యం. అందుకు మీరు జాగ్రత్తలు. ఇక ఇది వైరస్ బ్యాక్టీరియా కాదు కాబట్టి ఇది ఎలాంటిదంటే ఏకకణ జీవి, అమీబా తరహా జీవి. ఇది ప్రోటోజోవా. ఇది ఎలా వస్తుంది అంటే నీళ్ళల్లో స్నానం చేసినప్పుడు, ఏదైనా సరస్సులో స్నానం చేసినప్పుడు, నీరు ఇలా మునిగినప్పుడు ముక్కుల ద్వారా నీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఆ నీటిలో ఈ ప్రోటోజోవా ఉండి ముక్కులోని కొన్ని ప్రాంతాల నుండి నేరుగా బ్రెయిన్, మెదడులోకి వెళుతుంది. అక్కడ ఇది తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు చెవుల్లో కూడా పోకుండా స్నానం చేసే ప్రయత్నం చేయగలరు. చాలామంది వైద్యులు అనేక రకాల సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ప్రాథమిక విషయమైనా సరిపోదు, కానీ ఒక సూచన ఇలా ముక్కు చెవులు గట్టిగా మూసుకొని స్నానం చేయటం, ఎక్కడైనా చెరువుల్లో దొరువుల్లో ముడిగినప్పుడు వెంటనే తుడుచుకోవటం, లేదా నోస్టర్ క్లిప్స్ అని అమ్ముతారు. ముక్కుకి ఏదైనా ఒక క్లిప్ పెట్టుకొని ఒక్కసారి నోరు బిగించుకొని చెవుల్లో దూదులు పెట్టుకొని చక్కగా స్నానం చేసి వెంటనే నోటి ద్వారా గాలి పీల్చుకొని బయటికి రాగానే ఇలా చేసే ఒక పద్ధతి. ఇలా క్షేమంగా ఉండాలి. ఇక రెండవది, ఎక్కడ ఇది వైరస్ బ్యాక్టీరియా కాదు కాబట్టి ఎవరికైనా ఇది ప్రాప్తించినా వారి ద్వారా ఇంకొకరికి సంక్రమిస్తుందని భయపడక్కర్లేదు. ఇది సైంటిఫిక్గా చెప్పబడిన విషయం. కానీ మాస్క్ పెట్టుకోవటం వల్ల ఇన్ జనరల్ సహజంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి మాస్క్ ప్రిఫరబుల్. ముఖ్యంగా వేడి నీళ్ళు తాగుతూ ఉండడం కూడా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి కాచి చల్లార్చిన నీరు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండండి. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు ముక్కుల్లోకి చెవుల్లోకి నీళ్లు పోకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇంకొక విషయం, సహజంగా బాగా వాతావరణం శీతలంగా చలిగా ఉంది కాబట్టి ఏదో మామూలుగా మనకు జలుబు చేసిందన్నటువంటి దృష్టి ఎవరికి పనికిరాదు. తెలిసి తెలియకుండా డోలో దొరుకుతున్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ అందరికీ తెలిసిందే అన్నటువంటి అటు ఇటు కానీ జ్ఞానంతో మందులు వాడద్దు. మీరు స్నానాలు చేస్తున్నారు కాబట్టి ఎక్కడంటే అక్కడ నీళ్ళతోటి ఏ చిన్న జలుబు లాంటి లక్షణం కనపడినా అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్నే సంప్రదించండి. వాళ్ళు చెప్పినట్లుగానే ప్రవర్తించండి. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి మందులే, ఇచ్చిన కోర్సు పూర్తిగా వాడండి. ఇది ముఖ్యమైన విషయం. మేము మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత మా ఊళ్ళో చాలా మంచి డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ గారు మాకు మందులు ఇచ్చి బాగా తగ్గిస్తాడు, ఇలాంటి దురభిప్రాయాలకు ఎవరు గురి కావద్దు. ఎందుకంటే ఇది ప్రాణాంతకరమైంది కాబట్టి. అలా అని భయపడకూడదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తలు అవసరం. వీటి వైరస్ బ్యాక్టీరియా కాదు. ఒక 10 మంది అక్కడ వ్యాధిగ్రస్తులున్నా ఎవరికి ఇది ఇంకొకరి ద్వారా సోకదు. కాబట్టి ఎక్కడైనా జలుబు లాంటి లక్షణం ప్రారంభం కాగానే, ఏదైనా తలనొప్పి ప్రారంభం కాగానే తప్పనిసరిగా సొంత మందులు వాడదు. అలా వాడారంటే మీకు కన్ఫ్యూషన్ వస్తుంది, డాక్టర్స్కి వస్తుంది. అలా కాకుండా డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ విషయం మీద ఆల్రెడీ అక్కడ ఇంటెన్సిఫై స్టడీస్ చేస్తున్నారు. వాళ్ళు ఇందులో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి
యాంటీబయాటిక్స్ ఇవ్వాలో అవి కూడా సొంతంగా ఎవ్వరూ వాడకండి. కాబట్టి ఇది ముఖ్యమైన సూచన. ఈ జాగ్రత్తలు తీసుకొని మీతో పాటు భక్త బృందం విద్యార్థులైన వారు ఇది అవగాహన లేని వారికి తప్పనిసరిగా అవగాహన కలిగించండి. కావాలంటే ఈ వీడియో మన స్వాములందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అవగాహన కలిగించి అవగాహనతోనే ప్రవర్తించండి. సహజమైన ఇప్పటికే దీక్షలో ఉండి చలి వల్ల ఇతర ఆహార నియమాల వల్ల కొంత ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని తప్పనిసరి జాగ్రత్తలు, ముఖ్యంగా స్నానం విషయమై మీరు ఎక్కడైనా నదుల్లో స్నానం చేసేటప్పుడు పరిపూర్ణమైనటువంటి రక్షణ జాగ్రత్తలు తీసుకొని భయపడకుండా, మళ్ళీ చెప్తున్నాం, భయపడకూడదు, నిర్లక్ష్యం పనికిరాదు. జ్ఞానంతో, శాస్త్రీయ అవగాహనతో ప్రవర్తిస్తే ఈ వ్యాధి రాకుండా నివారణ చేసుకోవటమే 99%, 100% మంచిది. ఒకవేళ ప్రారంభ దశలో ఏ జలుబు జ్వరమో ప్రాప్తించినా వెంటనే మీరున్నటువంటి ప్రాంతంలో ప్రభుత్వ లేక ఎక్స్పర్ట్ ప్రైవేట్ డాక్టర్ని మటుకు కలవండి. అంతేకాని మీతో బస్సుల్లో, ట్రైన్లో మీతో పాటు అలా ఇలా ఆర్ఎంపీ డాక్టర్లుగా ఉన్నవాళ్ళు చెప్పారు, మా ఊళ్ళో అది చెప్పారనే మటుకు పొరపాటున ఇతరత్ర ఔషధాలు వాడకండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు క్షేమంగా ఉండండి. అయ్యప్ప స్వామి దీక్ష అత్యద్భుతంగా చేసుకోండి. మీరు వస్తూ మీ కుటుంబాలకి అయ్యప్ప స్వామి ఆశీస్సులని, నవగ్రహ బాధల్ని పూర్తిగా తొలగించుకోవట్టుగా ఈ మర్యాదతో ప్రవర్తించగలరు. ఎందుకంటే ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూత హితప్రదాయ, ఇవన్నీ మనం భగవత్ నామాలతో పూజిస్తున్నాం. ఈ ప్రకృతిలో ఒక్కొక్క జీవత్కి ఒక్కొక్క తత్వాన్ని, ఒక్కొక్క ధర్మాన్ని, ఒక్కొక్క లక్షణాన్ని ఈ సృష్టి శక్తులు అందించాయి, దేవతా శక్తులు. కాబట్టి అవి పాము తన జీవభావంతో ప్రవర్తిస్తుంది, సింహము, పులి, ఏనుగు, కుక్క తమ జీవభావంతో ప్రవర్తిస్తాయి. కాబట్టి వాటికి దైవ నియమాలు ఉండవు. కాబట్టి దైవ నియమాలు, జ్ఞానము కలిగినటువంటి భక్తుడైన అయ్యప్ప స్వాములందరూ కూడా జాగ్రత్త వహించి వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా ఇలాంటి విషయాల్లో మనం శాస్త్రీయ అవగాహనతో, సరైన ఔషధాలతో, వైద్యుల యొక్క పరిపూర్ణ పర్యవేక్షణలో, రక్షణతో అన్ని దిగ్విజయంగా సాధించవచ్చు. భయపడకూడదు, నిర్లక్ష్యం పనికిరాదని మరొకసారి చెప్తూ శాస్త్రీయమైన అవగాహనతో ఉందురుగాక. స్వామియే శరణం అయ్యప్ప.